హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సుష్మా. అద్దె ఇల్లు బెటరా, సొంత ఇల్లు కంపల్సరీయా? అసలు ఎలా చేస్తే సేవింగ్స్ ఎక్కువగా అవుతాయి? నామినీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఇలాంటి విషయాలని చర్చించడానికి మనతో పాటు ఇక్కడ ఉన్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్ రాజేశ్వర్ రెడ్డి గారు. వారిని అడిగి మనము అన్ని పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్కారం అండి. ఇప్పుడు మనము ఎక్కువగా డబ్బులు సంపాదించాలి అనే సెక్టర్స్ ఏమున్నాయి? అంటే ఎక్కువ డబ్బులు వచ్చే సెక్టర్స్ మీరు అనేది ప్రోడక్ట్స్, ఇన్స్ట్రుమెంట్స్. ఓకే. సో మేబీ లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసుంటాము ఈ పర్టికులర్, అంటే ఒక మేబీ ఒక 20-25% డిస్కస్ చేసాం. ఎక్కడ చేసాము? లాస్ట్ టైం మిమ్మల్ని నేను క్వశ్చన్ అడిగాను, ఇన్ కేస్ ఆఫ్ కరెన్సీకి అసెట్కి డిఫరెన్స్. సో మనకు ప్రోడక్ట్స్ చూసుకుంటే జనరల్గా వీ హ్యావ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్, ఎఫ్డీస్, ఆర్డీస్, పోస్టల్ సేవింగ్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, గోల్డ్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ క్లాసిఫికేషన్ ఓన్లీ 2 types. ఒకటి ఫిక్స్డ్ ఇన్కమ్, అంటే మనకి ఫిక్స్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ వాళ్ళు చెప్తారు, అంతా దాదాపు ఆల్మోస్ట్ అదే వస్తుంది. ఇంకోటి అసెట్ క్లాస్, అంటే రిటర్న్స్ వేరియేషన్ అవుతుంది. ఒకసారి ఎక్కువ రిటర్న్ రావచ్చు, ఒకసారి నెగిటివ్ రావచ్చు, ఒకసారి హైలీ ఉండొచ్చు. అది అసెట్ క్లాస్. సో ఫిక్స్డ్ ఇన్కమ్లోకి ఏమేమి వస్తాయి? ఆర్డీస్, ఎఫ్డీస్, పోస్టల్ సేవింగ్స్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్, పీపీఎఫ్, ఇవన్నీ వస్తాయి. అసెట్ క్లాస్లోకి గోల్డ్, రియల్ ఎస్టేట్, స్టాక్స్, ఇవి వస్తున్నాయి. సో లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని, 100 రూపీస్ నేను 2000లో ఇస్తే అది తీసుకుంటారా? ఇప్పుడు 1000 రూపీస్ ఇస్తాను 2021లో, ఇది తీసుకుంటారా? ఏది తీసుకుంటారు? అప్పుడు 100 రూపీస్ ఇవ్వాలి ఎక్కువ. ఎస్. అండ్ సిమిలర్లీ ఇంకో క్వశ్చన్ కూడా అడిగాను, 100 grams గోల్డ్ తీసుకుంటారా 2000లో, అండ్ ఇప్పుడు 1000 grams తీసుకుంటారా అని. అప్పుడు ఏది తీసుకున్నారు? అప్పుడు గోల్డ్ తీసుకున్నాను, ఇప్పుడు గోల్డ్ తీసుకున్నారు. రైట్. సో ఈ డిస్కషన్లో మనకి ఏం ఫైనలైజ్ అయింది అంటే, గోల్డ్ అనేది అసెట్, ఇది పెరుగుతుంది. సో అసెట్ ఫామ్లోకి మన కరెన్సీ కన్వర్ట్ అవుతేనే మనకు రిటర్న్స్ వస్తున్నాయి. ఎస్. యాజ్ లాంగ్ యాజ్ మన కరెన్సీలోనే ఉన్నంత కాలము మనకు రిటర్న్స్ పెరుగుతాయి, కానీ దాని వాల్యూ ఉండదు, తగ్గిపోతుంది. సో అప్పుడు మనం డెసిషన్ ఏమనుకున్నాము, అసెట్ క్లాస్లో, అంటే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అసెట్ క్లాస్లోకి ఇన్వెస్ట్ చేయాలి. షార్ట్ టర్మ్లోకి ఉన్నప్పుడు మన ఫిక్స్డ్ ఇన్కమ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే, లాంగ్ టర్మ్లో రిటర్న్స్ అని అన్నారు. సో వీ హ్యావ్ ఆల్రెడీ డిసైడెడ్, అంటే అసెట్ క్లాస్లోకి వెళ్దాము అని డిసైడ్ అయ్యాం. మరి ఇప్పుడు అసెట్ క్లాస్లో ఏమేమి ఉన్నాయి? రియల్ ఎస్టేట్ ఉంది, గోల్డ్ ఉంది, ఈక్విటీ ఉంది, అంటే మ్యూచువల్ ఫండ్, స్టాక్స్, యూలిప్స్. ఇప్పుడు ఈ 3 ప్రోడక్ట్స్లో మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇందులో ఈ మూడిట్లో ఏది పవర్ఫుల్ అనుకుంటున్నారు? ఏది ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్స్ ఉంది లాంగ్ టర్మ్లో? అసెట్. ఈ మూడిట్లో రియల్ ఎస్టేట్, గోల్డ్, ఈక్విటీ, ఈ మూడిట్లో దేనికి ఎక్కువ పవర్ ఉంది? ఐ థింక్ రియల్ ఎస్టేట్. ఓకే. సో మేము కొంతమంది లేడీస్ని అడిగితే గోల్డ్ అనొచ్చు. సో యాజ్ పర్ దేర్ ఎక్స్పీరియన్సెస్, అంటే ఒకరికి రియల్ ఎస్టేట్లో ప్రాఫిట్ ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళు రియల్ ఎస్టేట్ అంటారు. అండ్ అదర్వైజ్ గోల్డ్ ఎప్పటి నుంచో రిటర్న్ ఇస్తుందని చెప్పి గోల్డ్ అంటారు. బట్ వీ విల్ సీ ద ఫ్యాక్ట్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మళ్ళీ నేను మీకు. రియల్ ఎస్టేట్లో మీరు ఒక సర్టెన్ అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు, మీకు ఒక 100 square yards ల్యాండ్ వచ్చింది. గోల్డ్లో ఇన్వెస్ట్ చేశారు, 100 grams గోల్డ్ వచ్చింది. అండ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు, 100 number of స్టాక్స్ వచ్చినాయి. ఇప్పుడు ఒక 5 yearsకో, 10 yearsకో, 15 yearsకో, ఆఫ్టర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం మీ రియల్ ఎస్టేట్ రేట్ పెరుగుతుంది. పర్ స్క్వేర్ యార్డో, పర్ స్క్వేర్ ఫీటో, వాట్ ఎవర్ యూ హ్యావ్ టేకెన్, రేట్ విల్ ఇంక్రీజ్. బట్ 100 ఏదైతే మీరు తీసుకున్నారో, 100 square yards, 101 కానీ 102 కానీ అవుతుందా? అవ్వదు. సో ఆ నంబర్ పెరగదు, అది అంతే ఉంటుంది. గోల్డ్ ఏమైనా పెరుగుతుందా? 100 నుంచి 101 grams, 102 grams ఏమైనా అవుతుందా? పెరగదు. స్టాక్స్ పెరుగుతాయా? 100 నుంచి 101, 102 అవుతాయా? మీరు ఈ అమౌంట్ ఏం యాడ్ చేయట్లేదు. ఈ 3 అసెట్స్లో యు ఆర్ నాట్ యాడింగ్ ఎనీ అమౌంట్. పెరుగుతాయా? దాంట్లో పెరుగు ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో స్టాక్స్లో ఏంటంటే బోనస్ అనే కాన్సెప్ట్ ఉంది. సో ఒక కంపెనీ ప్రాఫిట్లోకి వెళ్ళినప్పుడు నంబర్ ఆఫ్ స్టాక్స్ ఉన్నదాన్ని బట్టి 10 stocks ఉంటే 1 stock బోనస్, ఈ విధంగా బోనస్ ఇస్తుంటారు. అండ్ వన్ మోర్ కాన్సెప్ట్ ఈస్ దేర్, స్టాక్ స్ప్లిట్ అంటారు.
సో అది కూడా 10 స్టాక్స్ ఉన్నప్పుడు దాన్ని స్ప్లిట్ చేసి 100 స్టాక్స్ కింద చేయడము. సో ఎందుకు అంటే ఒక స్టాక్ రేట్ పెరిగినప్పుడు, ఒక స్టాక్ 1000 రూపీస్కి వెళ్ళిపోయినప్పుడు కామన్ మ్యాన్కి అవైలబుల్ లేనప్పుడు దాన్ని స్ప్లిట్ చేస్తుంటారు. సో అక్కడ స్ప్లిట్ చేసినప్పుడు ఆ క్వాంటిటీ సేమ్. నా దగ్గర 1,00,000 రూపాయలకి 10,000 స్టాక్స్ ఉంటే నా దగ్గర 1,00,000 ఉంటుంది, కానీ 10,000 స్టాక్స్ని స్ప్లిట్ చేసి ఇంక్రీజ్ చేసి ఇస్తాడు. సో ఈ విధంగా స్టాక్ స్ప్లిట్టింగ్ వల్ల 100 పెరిగే ఛాన్స్ ఉంది. ఈ పెరిగే ఛాన్స్ రియల్ ఎస్టేట్లో, గోల్డ్లో లేదు. బట్ దీంట్లో లాస్ అనేది ఏమి ఉండదు అంటారా మరి? అదే చెప్తున్నాను. ఈ పెరిగే ఛాన్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ విప్రో స్టాక్ ఉంది. ఎవరైనా గూగుల్కి వెళ్ళి విప్రో స్టాక్ హిస్టరీ అని టైప్ చేయండి. యూ విల్ ఫైండ్ దిస్ ఎంటైర్ డేటా విచ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ నౌ. 1980లో స్టార్ట్ అయింది. 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం ఎవరైనా. ఒక 100 రూపీస్ స్టాక్ ఉండింది అప్పుడు. సో దే గాట్ 100 స్టాక్స్. 1981లో 1:1 బోనస్ ఇచ్చాడు. 100 స్టాక్స్ కాస్త 200 అయ్యాయి. 82లో మళ్ళీ 1:1 బోనస్, 200 కాస్త 400 అయ్యాయి. సో ఈ విధంగా మళ్ళీ 1985లో సమ్వేర్ అరౌండ్ 1985 స్టాక్ స్ప్లిట్ అయింది. సో 400 కాస్త 4,000 షేర్స్ అయినాయి. ఈ విధంగా ఆ డేటా అంతా చూస్తే 1980 నుండి 2017 వరకు, ఎగ్జాక్ట్ ఫిగర్స్ చెప్తున్నాను నేను, 1980 నుండి 2017 వరకు 100 స్టాక్స్ కాస్త ఎన్ని అయి ఉంటాయి? రఫ్ గెస్, మీ గెస్ చెప్పండి. 100 స్టాక్స్ ఎన్ని అయి ఉంటాయి? some 20 lakhs, 30 lakhs. 1,92 lakhs అయినాయి. My God. 100 స్టాక్స్ కాస్త 1,92 lakhs అయినాయి. 100 రూపీస్ షేర్ కాస్త 235 అయింది. అంటే 1,92 lakh షేర్ ఇంటూ 235 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు మోర్ దెన్ సమ్వేర్ అరౌండ్ 500 crores. అంటే 10,000 కాస్త 500 crores అయింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఈక్విటీ ఇన్ ది లాంగ్ టర్మ్. మీరు అన్న రిస్క్ లేదా అని అంటే షార్ట్ టర్మ్లో ఉంది. మనం ఈరోజు కొని నెక్స్ట్ మంత్ రిటర్న్స్ చూస్తే, నెక్స్ట్ ఇయర్ రిటర్న్స్ చూస్తే డెఫినెట్లీ దేర్ ఇస్ రిస్క్. ఎందుకంటే మనం సొంతంగా ఒక కంపెనీ పెట్టినా ఎంతకాలం అవుతుంది మనం ఒక కంపెనీ గ్రో కావాలి అంటే? 3-4 years మినిమం ప్రాఫిటబిలిటీకి రావాలి. సో మనం కంపెనీ పెడితే 3-4 yearలో ప్రాఫిట్లోకి వస్తుంది. మనం వేరే ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే విదిన్ 2 months 3 months ఇంక్రీజ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయడం మన తప్పు. సో ఇన్వెస్ట్ చేసినప్పుడు వీ షుడ్ గో ఫర్ ఏ లాంగ్ టర్మ్. ఇది ఒకటే కాదు ఎగ్జాంపుల్. మీరు ఇంకొక చిన్న క్వశ్చన్. ఇప్పుడు ఇది 100 స్టాక్స్ కాస్త 1,92 lakhs స్టాక్స్ అయింది. 10,000 రూపీస్ కాస్త 500 crores అయింది. ఎందుకు ఇందులోనే అయ్యింది? వై నాట్ ఇన్ రియల్ ఎస్టేట్? వై నాట్ ఇన్ గోల్డ్? ఈ మూడు అసెట్స్లో ఎందుకు ఇందులోనే అయింది? ఎనీ గెస్? దీంట్లో బోనస్లు ఇచ్చారు కదా. ఎందుకు బోనస్లు ఇచ్చారు? వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ నుంచి తీసుకున్నారు, వాళ్ళు మల్టిప్లై చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ పెడితే మల్టిప్లై కాలేదు, కంపెనీ గ్రో అవుతే ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినాయి. సో మనం ఏంటంటే ఒక కంపెనీ ప్రాఫిట్లోకి ఎప్పుడు వస్తుంది? ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ఎక్కువ కన్జంప్షన్ ఉంటే, అంటే వెన్ పీపుల్ కన్జ్యూమ్ మోర్. సో ఈ విప్రో స్టాక్ అనుకోండి, ఆర్ ఐషర్ మోటార్ స్టాక్ అనుకోండి, ఆర్ లెట్స్ ఏ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఒక 10-15 years బ్యాక్ ఒక బ్యాంక్తో స్టార్ట్ అయింది హైదరాబాద్లో. నౌ దెర్ ఆర్ మోర్ దెన్ 100 branches. ఎందుకు అంత పెరిగింది? ఎందుకంటే కన్జంప్షన్ ఇస్ దేర్. కన్జ్యూమర్స్ సేవింగ్స్ అకౌంట్ తీసుకుంటున్నారు, కార్ లోన్స్ తీసుకుంటున్నారు, హోమ్ లోన్స్ తీసుకుంటున్నారు, ఇవన్నీ తీసుకుంటున్నారు కాబట్టి బ్యాంక్ పెరిగింది. ఓకే. సో ఈ కన్జంప్షన్ పెరుగుతుంది కాబట్టి ఈ ఈక్విటీ అనేది పెరుగుతుంది. ఒక 133 crore మన ఇండియాలో 133 crore పాపులేషన్ ఉన్నారు. ఈ 133 crore ఈ రియల్ ఎస్టేట్కి, గోల్డ్కి, ఈక్విటీకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుండొచ్చు? దేనికి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుండొచ్చు? ఐ థింక్ నాకు తెలిసి అయితే రియల్ ఎస్టేట్ ఆర్ గోల్డ్ రెండిట్లో దేనికైనా చేస్తారు, కానీ ఈక్విటీకి మీరు అన్నంతగా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ మీరు అన్న చేయలేదు. పాయింట్ కరెక్ట్. అంటే మీరు చెప్పేది ఇన్వెస్ట్మెంట్స్ రియల్ ఎస్టేట్లో చేస్తున్నారు, గోల్డ్లో చేస్తున్నారు, కానీ ఈక్విటీలో చేయట్లే. బట్ నేను అడిగేది కన్జంప్షన్. సపోజ్ మీరు మార్నింగ్ లేచి నుండి చూస్తే టూత్పేస్ట్, సోప్, ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఏ ఐటమ్ అయినా చూడండి, ఏదో ఒక కంపెనీ ఐటమ్ ఉంటుంది. అంటే మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు వీఆర్ ద కన్జ్యూమర్స్. ఆఫ్ కోర్స్. అండ్ కంపెనీస్ దే ఆర్ ది ప్రొడ్యూసర్స్. సో
బెనిఫిట్ అనేది వాళ్ళకి ఇస్తున్నాం. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంత ఎందుకు పెరిగింది అని అంటే మనలాంటి వాళ్ళు యూజ్ చేస్తున్నారు కాబట్టి. సో మనము ఇప్పుడు యూజ్ చేస్తున్నాము, ఇంతకు ముందు యూజ్ చేసాము, ఫ్యూచర్లో కూడా యూజ్ చేస్తాము, అది మనకు తెలుసు. దెన్ వై కాంట్ వీ ఇన్వెస్ట్ ఇన్ దట్, వై కాంట్ వీ హ్యావ్ ఏ షేర్ ఇన్ దట్? ఇదే స్టాక్ మార్కెట్, ఇదే మ్యూచువల్ ఫండ్. రైట్. మీరన్న అన్ని పాయింట్స్లోంచి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే మీకు రిటర్న్స్ కనిపిస్తాయి అని మీరు చెప్తున్నారు. మనము కనుక విత్డ్రాల్ చేసుకున్నాం, లాంగ్ టర్మ్లోనే ఉంచాం, బట్ అయినా విత్డ్రాల్ చేసుకున్నప్పుడు మనకు లాస్ కనిపించింది అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? ఆ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? లాంగ్ టర్మ్ అంటే లాంగ్ టర్మ్ సమ్ 10 years 15 years మనం దాంట్లో పెట్టాం, 10 years పెట్టాం, 15 years పెట్టాం, 15 years తర్వాత మనకు అవసరం ఉంది, మనం తీసేసుకుంటున్నాం, విత్డ్రాల్ చేసుకుంటున్నాం. ఆ చేసుకునే టైంలో అదే లక్ ఆర్ బ్యాడ్ లక్, ఆ టైంలో కనుక షేర్స్ ఏ మాత్రం కూడా ఎక్కువ కాకుండా అదే లాస్లో ఉంటే కనుక వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళది ఎట్లా రెక్టిఫై చేసుకోవచ్చు? స్టాక్లో ఆ ఛాన్స్ ఉంటుంది, ఉంటుందా? స్టాక్లో ఆ ఛాన్స్ ఉంటుంది. అందుకనే మ్యూచువల్ ఫండ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఎందుకంటే స్టాక్లో మనం ఐడెంటిఫై చేయాలి, విప్రో ఏది, రాయల్ ఎన్ఫీల్డ్, ఐషర్ మోటార్స్ ఏది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏది అనేది మనం ఐడెంటిఫై చేసి ఎప్పుడు ఎంటర్ కావాలి, ఎప్పుడు ఎగ్జిట్ కావాలి అనేది మనమే డిసైడ్ చేస్తున్నాం. కాబట్టి హ్యూమన్ ఎర్రర్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. సో వీ కాంట్ ట్రాక్ దట్ స్టాక్ ఇయర్స్ టుగెదర్. అందుకని ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్కి ఏంటంటే ఇట్ ఈస్ బెటర్ టు గో త్రూ మ్యూచువల్ ఫండ్. ఎందుకు అనంటే మ్యూచువల్ ఫండ్లో మనం ఒక 1000 రూపీస్ పెడితే అది ఒక 40-50 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాడు మ్యూచువల్ ఫండ్ మేనేజర్. ప్రొఫెషనల్ మేనేజర్ విల్ బి దేర్, ఒక టీమ్ ఉంటుంది. ఈ 40-50 స్టాక్స్లో డిఫరెంట్ ఒక దాంట్లో 3%, ఒక దాంట్లో 4%, అండ్ దే విల్ బి బయింగ్ అండ్ సెల్లింగ్. సో ఆ స్టాక్ని మూమెంట్ని వాళ్ళు ట్రాక్ చేస్తారు కాబట్టి వీఆర్ ఆన్ ఏ సేఫ్ సైడ్. అందుకని మ్యూచువల్ ఫండ్లోకి వెళ్ళడం బెటర్. మ్యూచువల్ ఫండ్లో మంచి ఫండ్ సెలెక్ట్ చేసుకుంటే ఈవెన్ ఇన్ 5 years దేర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ గెటింగ్ నెగటివ్ రిటర్న్. ఒక సర్వే ఉంది, అనాలిసిస్ ఉంది, ఎప్పుడైతే 7 years దాటుతుందో ఈక్విటీలో, మ్యూచువల్ ఫండ్లో, దెన్ దెర్ ఈజ్ 0% ఆఫ్ లూజింగ్ మనీ. బట్ ఎంతమంది 7 years ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది క్వశ్చన్ మార్క్. అందుకనే మళ్ళీ పర్పస్ ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేయాలి. మన పర్పస్ ఏంటో దాని ప్రకారంగా ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. ఈ లాజిక్ పాయింట్ అనేది అందరికి తెలిసి ఉంటుంది అంటారా? అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏది? ఈ ఏదైతే మనకు పర్సన్ ఎన్ని ఇయర్స్ ఉంచాలి, ఎన్ని ఇయర్స్ ఉంచకూడదు, ఎన్ని ఇయర్స్లో మనం విత్డ్రాల్ చేసుకోవాలి అనేది ఎవరైనా ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉంటే దే విల్ బీ టెల్లింగ్ ఇట్. ఓకే. సో ఎందుకంటే షార్ట్ టర్మ్, ఫర్ ఎగ్జాంపుల్ 1 year 2 yearsకే మనకు మనీ కావాలి అని అంటే మ్యూచువల్ ఫండ్లో లిక్విడ్ ఫండ్స్ ఉన్నాయి, లిక్విడ్ ఫండ్స్లో పెట్టొచ్చు. అండ్ ఇంకొంచెము వెయిట్ చేస్తాను అంటే డెట్ ఫండ్స్ ఉన్నాయి. సో ఆ తర్వాత మళ్ళీ ఈక్విటీ ఫండ్స్, అబౌవ్ 5 years అని అనుకుంటే ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయి. ఈక్విటీలో మళ్ళీ లార్జ్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఇవన్నీ ఉన్నాయి. అంటే మనం తీసుకునే రిస్క్ని బట్టి ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ విల్ సజెస్ట్ దట్. ఓకే, అది ఐడియా ఉంటుంది. బట్ కస్టమర్స్ ఏంటి అని అంటే, సపోజ్ ఫస్ట్ ఇప్పుడు ఒక 10 yearకి నాకు అమౌంట్ రిక్వైర్మెంట్ ఉంది అని ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు. దే విల్ లిజన్ ఎవ్రీథింగ్. 10 years నేను ఆగుతాను, 10 years వరకు నాకు అవసరం లేదు అని అంటారు. బట్ మార్కెట్ పడిపోయినప్పుడు భయపడిపోయి దే విల్ ఎగ్జిట్. అది రాంగ్. అంటే మనం దేనికైతే స్టిక్ అయి ఉన్నామో ఆ ఇన్వెస్ట్మెంట్కి స్టిక్ అవుతే యూ విల్ డెఫినెట్లీ గెట్ రిటర్న్. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ సజెషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.